లవ్లీ సిస్టర్స్, గుడ్ నైట్. ఎగ్ కర్రీ చేశాను. ఎగ్ కర్రీ ఎలా అంటే ఎంత బాగుంటుందో తెలుసా? గ్రేవీ కర్రీ. ఫస్ట్ ఆనియన్స్, టమాటా, ఫస్ట్ జీలకర్ర వేసి వేగినాక ఆనియన్స్, టమాటా వేసి పచ్చిమిరపకాయ వేసి ఇట్లా తాలింపు పెట్టేయాలన్నమాట. తాలింపు పెట్టేసి మంచిగా కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు గ్రేవీకి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి పాలతో చేసిన గ్రేవీ నేను చేసుకుంటాను. అది వేసి ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. అంటే కొబ్బరి ఎగ్ కర్రీ అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా? ఇదేమో ఇది ఏం రసం అంటే అది మొత్తం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, చింతపండు అంతా మిక్సీ, అదే చేతితో అలా మిక్స్ చేసి ఉప్పేసి అట్లా తాలింపు పెట్టుకుని నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, రసం పొడి నేను ఓన్గా చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఓకేనా? సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ కేర్ఫుల్గా ఉండండి. ఇందాక స్నాక్స్ మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చినా చేశాను. సేమియా, ఆంధ్ర సేమియా. మీరు ఎలా కాస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎట్లా కాస్తానంటే ముందు సగ్గుబియ్యము కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడకించుకుంటాను. మెత్తగా అయిపోద్ది, టైం పట్టిద్దని. తర్వాత కుక్కర్లోనే ఆ సేమియాలు నేతిలో వేగించుకుంటాను. ఇట్లా నేతిలో వేగించుకుని సేమియాలు, డ్రై ఫ్రూట్స్ వేగించుకుని అప్పుడు ఉడకబెట్టి సేమియాలు సగ్గుబియ్యంలో వేసి ఉడకబెట్టి బాగా ఉడికినాక అప్పుడు మిల్క్ కాసుకుంటాను. కాసుకుంచి పోసుకోవాలి. డైరెక్ట్ అందులో పోస్తే ఇరిగిపోతే బాగుందని తర్వాత ఆ పాలు అందులో పోసుకుని షుగర్ వేసుకుంటాను. షుగర్ బాగా కరిగినాక డ్రై ఫ్రూట్స్, యాలక్కాయల పొడి వేసుకుంటాను. ఎమ్మీగా ఉంటుంది ఆంధ్ర సేమియా. ఓకేనా? కర్రీ బాగుంది కదా, ఎగ్ కర్రీ. మొన్న కర్నూలులో జరిగింది కదా ఇన్సిడెంట్, చాలా బాధాకరము. అలాగా చనిపోయిన ఎంతో బాధ. నన్ను అడిగితే చనిపోయిన బెటర్ బ్రతుకుండి కన్నా, బాధలు పడి కన్నా. ఇప్పుడు పాపం వాళ్ళ బస్సులోంచి దూకేసిన వాళ్ళు మెడ ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి చాలా అసలు మామూలుగా కాదు, చాలా బాధపడుతున్నారు. అలాంటి బాధ పగలకు కూడా రాకూడదు. మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకోవాలి. ఇంట్లో వచ్చిన ప్రేయర్ చేసుకోవాలి. పిల్లల గురించి, మన గురించి మనం ఎంతగానో దేవాతి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడని ప్రేయర్ చేసుకోవాలి. మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ దేవుడు కాపుదల మనం ఎందుకు బ్రతకలేము. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. పగలో పంతాలు పట్టింపులు ఎందుకు? ఇంతలో చూసి అంతలో మాయమైపు ఆవిరి వంటి జీవితం మన జీవితం. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. మా సిస్టర్కి ఆల్ ది బెస్ట్.